మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో ఈరోజు రాజకీయాల వేడన్నది పూర్తిగా హై స్పీచ్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే రోజు రోజుకి రాజకీయ పార్టీలు అయితే ప్రచారాలలో దూసుకుపోతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు రామసముద్రం మండల హెడ్ క్వార్టర్కి రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు, మదనపల్లి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ గారు అయితే రామసముద్రంలో పర్యటించనున్నారు. రామసముద్రం మండలం మినికి నుంచి దీని భారీ బైక్ ర్యాలీతో మంత్రికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఎంపీ మిథున్ రెడ్డికి, నిసార్ అహ్మద్ గారికి స్వాగతం వైసీపీ కార్యకర్తలు నాయకులు స్వాగతం పలికి ఈ మండలానికైతే రామసముద్రం మండల హెడ్ క్వార్టర్కి అయితే రానున్నారు. అదే అంబేద్కర్ సర్కిల్లో భారీ బహిరంగ సభ అయితే చేసేకి అన్ని సన్నద్ధాలు అయితే చేస్తున్నారు. ఈరోజు రామసముద్రం మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కుటుంబీకులకి అందరూ కూడా ఒక సంతోషదాయకము. ఎందుకంటే రామసముద్రం మండలానికి ఈరోజు మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరుగుతూ ఉండేదానివల్ల ఎన్నికల సందర్భంగా మన అందరి ప్రియతమ నేత పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్న ఆయన ఈరోజు రాష్ట్ర ప్రముఖమైనటువంటి నాయకుడు, రాజకీయ నాయకుడు. ఆయన యొక్క ముద్దు బిడ్డ మన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిసార్ అహ్మద్ గారు, అదేవిధంగా డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి గారు, నరేష్ కుమార్ రెడ్డి గారు రామసముద్ర మండలానికి విచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతా ఉంది అనేది మనకు అందరికి కూడా తెలుసు. ఎందుకంటే ప్రజలు మెచ్చిన పార్టీ, ఈ ప్రజల కోసమే పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందరికీ నమస్కారాలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మదనపల్లి అసెంబ్లీ రామసముద్రం మండలంలో జరిగేటువంటి బహిరంగ సభకి ఇచ్చేస్తున్నారు. అందులో ఆయనకి స్వాగతం పలికేకి పుంగనూరు టు శ్రీనివాసం రోడ్ మినికి క్లాస్ దగ్గర దాదాపు 3000 బైకులతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితేనేమి, వైఎస్ఆర్సీపీ లీడర్స్ అయితేనేమి, వైఎస్ఆర్సీపీ అభిమానులు అయితేనేమి 3000 బైకులతో స్వాగతం పలి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఈ రోజు మాకు ఇచ్చాడు. ఈ రోజు మేము వెలుగుతున్నామంటే దానికి ముఖ్య కారణం వచ్చి కరెంట్. ఆయన ఇచ్చిన కరెంట్ వల్ల ఈ రోజు ఈ లైట్ వెలుగుతా ఉంది. లేదంటే మనకు అంత స్తోమత ఏమీ లేదు. ఏదో మామూలు మనుషులము, మామూలు రైతు బిడ్డ, మామూలు ఉద్యోగస్తుంది. ఈ రోజు అందరికంటే ముఖ్యం ఏమిటంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరినందుకు నాకు ఎంత సంతోషంగా ఉందంటే, మీకు ఈ రోజు ప్రజలకు పేద పడుగు బలైన వర్గాలకు ఏదైనా పార్టీ సేవ చేస్తా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈ రోజు ఈ ఫ్యామిలీలో నేను చేరాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఆ అవకాశంలో నాకు ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నేను ఒక మామూలు మనిషినే. నేను కూడా 24 గంటలు ఒక ఇంజనీర్ గా ఉన్నాను, రైతు బిడ్డగా ఉన్నాను, విలేజెస్ లో కూడా తిరిగాను. నేను అన్ని చోట్ల తిరిగాను. అన్ని నాకు మంచి చెడ్డలు తెలుసు. విలేజెస్ లో రిక్వైర్మెంట్స్ ఏం చేయాలనేది కూడా నాకు తెలుసు. నా ముఖ్య ఉద్దేశం వచ్చి పెద్దిరెడ్డి గారి ఇది తీసేసుకుని ఇప్పుడు పుంగనూరు కాన్స్టిట్యూన్సీ హెడ్ డెవలప్ అయింది, తమ్మడపల్లి కాన్స్టిట్యూన్సీ హెడ్ డెవలప్ అయింది, అదే విధంగా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ కూడా అదే విధంగా రేంజ్ లో డెవలప్ చేయాలనేది నా కోరిక. అందరికీ తెలుసు, నిసార్ అహ్మద్ చాలా మంచి వ్యక్తి. ఇప్పటికే గ్రామాలలో అంతా కూడా మంచి వారికి సీట్ ఇచ్చారని చెప్పి అందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడానికి మనం అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మిథున్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈరోజు మనకు మదనపల్లి నుంచి తిరుపతి దాకా 4 లేన్ల రోడ్డు మంజూరైంది. అదే పుంగనూరు బైపాస్ రోడ్డు మంజూరైంది. మదనపల్లి పల్లెనేరు రోడ్డు మంజూరైంది. ఇవన్నీ కూడా ఆయన కేంద్రంలో తనకున్న పలుకుబడితో కేంద్ర నిధుల నుంచి తీసుకొచ్చినవి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మళ్ళీ ఇక్కడ మన గత ఎన్నికల్లో చెప్పాము, అందరినేమో నీళ్లు తెస్తామని చెప్పి మనం ఎస్టిమేట్ వేసాం, టెండర్ అయింది.
ఎన్సీసీ కంపెనీ తీసుకోమంది తొందరలో మొదలు పెడతారు. మన కాలువ ప్రధాన కాలువ వైడనింగ్తో పాటు ఈ మండలానికి చౌడేపల్లి మండలానికి రెండింటికి కూడా వాళ్ళే చేస్తారు. తప్పకుండా సంవత్సరం లోపల నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఉందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎవరైనా చెప్పినా ఈ అందరినీ కాలువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారితోనే వస్తుంది, పూర్తి చేసేది కూడా మనమే అని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మనం చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు కుప్పంకు నీళ్లు లేకపోయాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కనీసం మంత్రిని కాలువ పూర్తి చేసుకోలేకపోయాడు. అది కూడా మనం ముఖ్యమంత్రి మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మనం పూర్తి చేసి వారి చేతుల మీదుగానే అక్కడ చెరువులు కూడా నింపడం జరిగింది. ఈ ప్రాంతంలో ఏ శాసనసభ్యుడు వచ్చా కూడా అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. ఈరోజు మనం అనేక రకాలుగా అన్ని కూడా చూస్తా ఉన్నాం. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అన్ని రకాల ఈ 5 సంవత్సరాలు పనిచేస్తాం. కరోనాతో 2 సంవత్సరాలు పోయినా కూడా ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చాం. ఏది చెప్పాడో అవన్నీ కూడా చేశాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కూడా తలెత్తుకొని ప్రతి ఇంటికి పోయి ఓట్లు అడిగే పరిస్థితి కల్పించాడు. ఎవరు కూడా మాకేం చేసినావు, ఓట్లు అడుగుతా ఉండాలి అని అడిగే పరిస్థితి ఏ కుటుంబంలో కానీ ఏ ఇంట్లో కానీ లేదని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. కిరణ్ కుమార్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ ఏది కూడా చేయలేక పైపెచ్చు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. నువ్వు ఎప్పుడో తీసేసిన తహసీల్దారు ఈ కిరణ్ కుమార్ రెడ్డి, ఇతను వచ్చి మళ్ళా పోటీ చేసి మాకు ధీటుగా పోటీ అంటారు. డిపాజిట్ వస్తే సంతోషిస్తాం. డిపాజిట్ కూడా రాకుండా ఈ జిల్లా ప్రజలందరూ కూడా చేస్తారనే నమ్మకం నాకుంది. తప్పకుండా అత్యధిక మెజారిటీతో నిసార్ అహ్మద్ గానే అదేవిధంగా మిథున్ రెడ్డి గాని గెలుస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. ఈరోజు గ్రామాలలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా కులం చూడలేదు, మతం చూడలేదు, లేదా మీరు మా పార్టీకి ఓటేస్తారా లేదా అని చూడలేదు. కేవలం చూసిందల్లా పేదరికాన్ని. మరి గతంలో ఆ మాత్రం ఉన్నారా? చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామానికి సంబంధించి జన్మభూమి కమిటీ, ఆ కమిటీలో సభ్యులు తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చే 1వ పెన్షన్ ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా వాళ్ళకు కావాల్సిన వారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇచ్చారు తప్ప మన మాదిరి పారదర్శకంగా పేదలందరికీ న్యాయం చేయలేదు అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఒక్క పేదవాడికి కూడా అన్యాయం జరగకుండా ఏదైనా పొరపాటున ఏదైనా పెన్షన్ ఇల్లు రాకపోతే తిరిగి మళ్ళా 6 నెలలకు ఒకసారి ప్రతి జనవరిలోను ప్రతి జూలైలోను మళ్ళా సర్వే చేసి మళ్ళా ఇచ్చే పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం కల్పిస్తుంది.